వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఈ రోజు నమస్తే తెలంగాణ, వెలుగు, ఆంధ్రజ్యోతి దినపత్రికలోనే ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్రధానంగా వెలుగు దినపత్రికలో ఎండలు ముదురుతున్నాయి అనే దానికి సంబంధించిన ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త చూస్తే ఈడీ ఎంట్రీ ఇచ్చారు పేపర్ లీకేజ్ విషయానికి వచ్చినట్లయితే అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం టీఎస్పీఎస్సీ పేపర్ కి సంబంధించి మనకి ఇచ్చారు. అలాగే మరొక వార్త చూస్తే లీకేజీ సూత్రధారులు ఇద్దరే, అది కూడా వాళ్ళు వీళ్ళే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎవరు వాళ్ళు ఏంటి అనేది కూడా మనం డీటెయిల్స్ గా తెలుసుకుందాం. సో అలాగే మరొక వార్త చూసి ఇంకా పొత్తులకు మేము సిద్ధమేంటూ సోనియా గాంధీ కూడా చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూసుకుందాం. వెలుగు దినపత్రికలో మనకి ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రధాన హెడ్లైన్ గా. ఇక కరోనాపై టెన్షన్ అక్కర్లేదు అంటూ మరొక వార్త కూడా మనకి సంచలనంగానే ఇచ్చారు. సో దానికి సంబంధించి చూద్దాం. అలాగే సర్కార్ నుంచి ఫండ్స్ రాక స్టూడెంట్లపై ఫీజుల మోత మోగిస్తూ ఉంది సర్కార్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇంకా మరొక వార్త చూసి ఇక 800 కోట్ల భూములను 100 కోట్లకే కట్టబెట్టిండు అంటూ రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అవుతున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు రెగ్యులరైజేషన్ కోసం అంటూ కూడా మనకి ఒక వార్త అయితే ఇచ్చారు. ఇంకా 9 ఏళ్లలో ఎస్సీ ఎస్టీ ప్లాన్ ఉంటుంది అనేది కూడా మనకి ఇప్పటి వరకు ఏం చేశారు, నిధులు ఎన్ని ఇచ్చినాం అంటూ కూడా అసలు ఏం చేసినాం అంటూ కూడా సీఎం కేసీఆర్ ని క్వశ్చన్ చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో దానికి సంబంధించి అన్ని కూడా డీటెయిల్స్ చూసుకుందాం. సో ఫస్ట్ మనం ఇంకా ప్రధాన వార్త మనకి ఎండలు ముదురుతున్నాయి అనే దాని విషయానికి వచ్చినట్లయితే డీటెయిల్స్ చూద్దాం. ఇంకా ఆదిలాబాద్ అలాగే నిర్మల్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో మాత్రం 43.8 డిగ్రీల సెల్సియస్ గా ఎండ నమోదవుతూ ఉంది ఇప్పటికీ అంటూ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక ఈ ఏడాది దానికి తోడు ఎండలు విపరీతంగా ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో కాస్త వర్షపాతం కూడా తక్కువగానే ఉండటం వల్ల ఇంకా అధికంగా ఎండలు ఉష్ణోగ్రత తీవ్రంగా నమోదయ్యే అవకాశాలు ఉండొచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పుడు అంటూ కూడా వాతావరణ శాఖలు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం కూడా ఇప్పటికే అందరినీ కూడా అలర్ట్ గా ఉండమని చెప్పినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. సో ఇక మరో 2 రోజులు భారీ ఎండలు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎండలు విపరీతంగా వచ్చే వీధురుగాలతో కూడినటువంటి ఎండలకు వచ్చే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఎండలు వాతావరణ శాఖకు సంబంధించి మనకి అన్ని విషయాలు కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికైతే మంచిర్యాల జిల్లా అలాగే నిర్మల్ జిల్లాల్లోని మాత్రం వడదెబ్బతో ఇద్దరు ఇప్పటికే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అంటే వడగాల్పులతోటి కూడినటువంటి ఎండ, అధిక ఉష్ణోగ్రతలతోటి ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరో 2 రోజులు కూడా జాగ్రత్తగా ఉండాలి. వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ, చిన్నపిల్లలు కానీ ఎక్కువగా చల్లగా ఉన్న ప్రాంతంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఎండ టైంలో ఎక్కువగా బయటికి వెళ్లకుండా, వీలైనంత వరకు ఎండ దెబ్బకు వెళ్లకుండా, వడగాల్పులకు వెళ్లకుండా ఉండే సౌకర్యాలు చూసుకోవాలి అంటూ కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం అలర్ట్ చేస్తూ ఉంది. సో ఇంకా ఈ ఎండలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే 5th పేజీలో చూడొచ్చు. కానీ మొత్తంగా అయితే వర్షపాతాలు కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఎక్కువగా వడగాల్పులు వీచే అవకాశాలు కూడా ఉండొచ్చు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండటం వల్ల దీనిని అరికట్టొచ్చు అన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ. సో మరొక వార్త మనం చూసినట్లయితే లీకేజీ సూత్రధారుడు ఇద్దరే అంటూ మనకి క్లియర్ గా ఇచ్చారు. ఎవరు ఆ ఇద్దరు అనేది చూస్తే ప్రవీణ్ అండ్ రాజశేఖర్ రెడ్డిలే అంటూ కూడా కీలక నిందితులను అరెస్ట్ చేశారు. సిట్ దర్యాప్తు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అంటూ ఇచ్చారు. ఇప్పటికే హైకోర్టు కూడా సిట్ కొంత రిపోర్ట్స్ కూడా అందించినట్లుగా తెలుస్తుంది. కొన్ని నివేదికలు కూడా సమర్పించింది సిట్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 18 మంది నిందితులు మొత్తంగా ఇది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ మొదటి నుంచి కూడా అది రోజు రోజుకి ఒకరొకరుగా బయటపడుతూ వస్తూ ఉన్న నేపథ్యంలో సిట్ దర్యాప్తు అలాగే ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చేసింది అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా కూడా మనం మరొక వార్త తెలుసుకుంటున్నాం. సో ఇప్పటికే 18 మంది నిందితులుగా బయటపడ్డారు. ఇందులో 17 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, పోలీస్ కస్టడీలో ఉన్నారు అనేది కూడా మనకి టీఎస్పీఎస్సీ లీకేజ్ కి సంబంధించి మనకి తెలుసు. అలాగే ఇంకా 17 మందిని అరెస్ట్ చేసినామంటూ కూడా న్యూజిలాండ్ లోని ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి
ప్రశాంత్ రెడ్డి కోసం కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఇంకా అలాగే మొత్తం 10 మంది పరీక్ష రాసినట్లు సిట్ వెల్లడించారు. అలాగే రిపోర్టులు పరిశీలించిన హైకోర్టు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే టీఎస్పీఎస్సీ ఉద్యోగులుగా ఉంటూ కూడా పరీక్ష ఎలా రాస్తారని కొంతమందిని ప్రశ్నించారు. ఆల్రెడీ అందులోనే ఉద్యోగం చేస్తూ ఉద్యోగులుగా ఉంటున్న వ్యక్తులు కూడా ఈ యొక్క టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తారు. అలా ఎలా రాస్తారు అనేది కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. సో నిందితులపై అన్ని వివరాలపై కూడా నోట్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే రిపోర్టును పిటిషనర్లకు ఇచ్చేందుకు నిరాకరణ, అలాగే విచారణ 24కు కూడా వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరొక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. అయితే విచారణ ఇంకా కొంతమందిని విచారించేది ఉంది, కానీ దానికి సంబంధించి 24కి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక పేపర్లు ఏ విధంగా సెట్ చేసి, అసలు ఈ విధంగా పేపర్లు ఈ విధంగా సెట్ చేసింది ఎవరు, ఎలా సెట్ చేశారు అనేది కూడా మరి కోర్టు ఆదేశాలు కొన్ని జారీ చేసి వివరాలు ఖచ్చితంగా ఇవ్వాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే హైకోర్టుకు మాత్రం సిట్ కొంత రిపోర్ట్ను అందించినట్లుగా మాత్రం తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుకు ఈడీ ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఇంకా మరి కొంతమంది నాయకులు అందరూ కూడా మరి ఈ యొక్క పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి ఈడీ అధికారులను కూడా ప్రవేశపెట్టాలి, వాళ్ళకు కూడా ఇది అప్పగించాలి అని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ ఈడీ అయితే ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నిందితులు అండ్ చైర్మన్, సెక్రటరీ, కస్టోడియన్స్ను విచారించేందుకు కూడా రెడీగా ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే సత్యనారాయణ అలాగే శంకరలక్ష్మిలకు కూడా ప్రశ్నించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళిద్దరిని కూడా అన్ని విషయాల్లో చెప్పడానికి కూడా. సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా మనం చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా పేపర్ సెకండ్లో మనం చూడొచ్చు అని టీచర్. మొత్తంగా అయితే ఈడీ అధికారులు ఎంటర్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ విషయంలో నిందితులు ఎవరు అనే దానికే కూడా మనం ఇప్పుడు విచారించడానికి అంత రెడీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే మనకి ఇక పొత్తులకు సిద్ధమే అంటూ రాజ్యాంగ పరిరక్షణ కోసం సోనియా సిద్ధంగా ఉన్నారు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సోనియా గాంధీ ఇంకా పొత్తులు పెట్టుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాము అంటూ మోడీ అంతా కూడా మోడీ సర్కారు మొత్తం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్న ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీలతో కలిసి మొత్తం పొత్తులతో మేము పార్టీలను బలోపేతం చేయడానికి రెడీగా ఉన్నాం, కలిసి పనిచేయడానికి కూడా రెడీగా ఉన్నాం అంటూ కూడా సోనియా గాంధీ మరి చెప్పడం జరుగుతుంది, అధికారికంగా ప్రకటించినట్లుగా. ఇంకా రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడే పార్టీలతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు సోనియా గాంధీ చెప్పారు. ఇక మోడీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్న ఈ నేపథ్యంలోనే వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తుంది కాబట్టి ఆ యొక్క నిర్వీర్యం చేస్తున్న నేపథ్యంలోనే ఇతర పార్టీలతో కలిసి దేశాన్ని కాపాడుకునే భాగంగా ఈ యొక్క పార్టీలతో కలిసి పనిచేస్తాము అనేటట్లుగా మనకి ఇక్కడ వివరించారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా కరోనాపై టెన్షన్ అక్కర్లేదు అనేది మనకు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ప్రజెంట్ అయితే కరోనా అయితే ఉంది. ప్రజెంట్ అక్కడక్కడ కొన్ని మరణాలు కూడా సంభవిస్తున్నాయి, కానీ దీనికి అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా దీనికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంటూ కూడా అధికారులు మనకి చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా 9th పేజీలో మనం చూడొచ్చు. ఇంకా కొత్తగా వేసుకోవాల్సినవి ఏమీ లేవు, కానీ డోసెస్ అయితే ఆల్రెడీ కరోనా వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది అనే విధంగా మాత్రం మనకి ఇప్పుడు కొత్తగా మార్కెట్లో కూడా ఇప్పుడు ఒక డ్రాప్స్ రూపంలో కూడా కరోనాకు సంబంధించి మరొక మరి టీకా వచ్చినట్లుగా తెలుస్తుంది. అది ఇంజెక్షన్ రూపంలో కాకుండా డ్రాప్స్ రూపంలో, అలాగే నాజిల్ డ్రాప్స్ రూపంలో కూడా వచ్చింది కాబట్టి అది చాలా ఈజీగా కూడా ఉంటుంది కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా కూడా ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. సో మరిన్ని డీటెయిల్స్ మాత్రం 9th పేజీలో మనం చూడొచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు వెలుగు దినపత్రికలు. సో మరొక వార్త మనం చూద్దాం. చూసినట్లయితే సర్కార్ నుంచి ఫండ్స్ రాక స్టూడెంట్లపై ఫీజుల మోత అంటూ మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారండి. 65.62 కోట్లు రాబట్టేందుకు కాకతీయ వర్సిటీ రెడీగా ఉంది అంటూ కూడా మనకి కొన్ని యూనివర్సిటీలకు సంబంధించి కూడా మనకి ఇక్కడ వెలుగు దినపత్రికలో ఇచ్చారు. ఇంకా అలాగే 2 ఏళ్లలో 7-8 రెట్లు పెరిగిన కోర్సుల ఫీజులు అంటూ కూడా ఇచ్చారు. కరోనా వచ్చిన నేపథ్యంలో ఒక 2 ఇయర్స్లోనే 7 నుంచి 8% వరకు కూడా ఫీజులు పెంచేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే నాన్ సెమిస్టర్ అలాగే బ్యాక్లాగ్స్కి సంబంధించి కూడా 4,000 ఎక్స్ట్రా పెంచినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఇయర్కి 3,000 ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా పెంచుతూ ఉన్నారు యూనివర్సిటీలకు సంబంధించి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫీజుల దోపిడీపై మండిపడుతున్నటువంటి స్టూడెంట్
స్టూడెంట్స్ అంతా కూడా, అలాగే వారి తల్లిదండ్రులు అంటూ కూడా ఇచ్చారు. స్టూడెంట్స్ పై ఇంకా సర్కార్ నుంచి ఫండ్స్ రాక ఏమీ రాక స్టూడెంట్స్ పై ఈ యొక్క విపరీతమైన ఫీజుల మొత్తం మోగించేస్తున్నారు యూనివర్సిటీల అధికారులు అంటూ, ఉపాధ్యాయులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా స్టూడెంట్స్ అలాగే తల్లిదండ్రులు మాత్రం ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా అలాగే మరొకటి చూసినట్లయితే ఆందోళనకు దిగిన కాకతీయ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు అలాగే శాతవాహన పాలమూరు వర్సిటీ కూడా అక్కడ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి అక్కడ విద్యార్థులు కూడా మరి ధర్నాలు చేయడానికి రాస్తారోకోలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ విపరీతమైనటువంటి ఫీజులు వసూలు చేస్తున్న ఈ నేపథ్యంలోనే వారంతా కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రభుత్వం నుంచి సర్కార్ నుంచి ఫండ్స్ తీసుకోవాలి, ఫండ్స్ వెళ్ళాలి తప్ప స్టూడెంట్స్ పై ఈ విధమైనటువంటి భారాన్ని మోపడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రతి విద్యార్థి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ఫీజులు కట్టలేని తల్లిదండ్రులు కూడా వారి పిల్లల కోసం ఎన్నో మరి అమ్ముకోవాల్సిన పరిస్థితులు, ఆశలు అమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి అంటూ కూడా తల్లిదండ్రులు కూడా కొంత ఆవేదన వ్యక్తం పరుస్తున్నటువంటి ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో మరొక వార్త మనం చూద్దాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడదామంటూ బిడ్డింగ్ లో పాల్గొనడంపై అధ్యయనం చేస్తున్నామంటూ కూడా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే నిజాం షుగర్స్ ను కూడా కోఆపరేటివ్ విధానంలో రీఓపెన్ చేస్తామంటూ కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అయితే దాన్ని కూడా ఓపెన్ చేస్తామంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. సో మనం ఫుల్ డీటెయిల్స్ అయితే థర్డ్ పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడదాం, అలాగే షుగర్ ఫ్యాక్టరీని కూడా కాపాడదాం, రీఓపెన్ చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. దానివల్ల అనేక మందికి పనులు కూడా కల్పించిన వాళ్ళం అవుతాము అన్నట్లుగా మాత్రం మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో మరొక వార్త వచ్చింది. ఇక రెగ్యులైజేషన్ కోసం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు అనేది డీటెయిల్స్ చూసినట్లయితే నిరడే ముగిసిన ప్రాబేషన్ టైం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకో ఏడాదికి పెంచిన సీఎం కేసీఆర్, అలాగే అది కూడా ఈ నెల 11తో ముగుస్తూ ఉంది అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆందోళనలో 8,500 మంది ఉన్నారు. ఇక 11న సమ్మెకు నోటీసులు జారీ చేశారు. ఇస్తామన్న జేసీఎస్ ఫెడరేషన్ నెలాఖరు దాకా టైం పెట్టుకొని ఇస్తామంటున్నారు ఇతర సంఘాలు, కానీ ఇస్తామన్నవి ఇవ్వకుండా ఇంకా ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విషయంలో అంటూ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 5th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే నెలాఖరు దాకా టైం అయితే పెట్టారు. ఎంతవరకు ఇవి రెగ్యులరైజేషన్ చేస్తారు ఏంటి అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే 800 కోట్ల భూములను 100 కోట్లకే కట్టబెట్టిండ్రు అనే వార్త మనకు ఒకటి ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చారు. కానంబెట్లోని 8 ఎకరాలు కల్వకుంట్ల కుటుంబానికి దారాదత్తం చేసుకున్నారు అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో అనేది కూడా తెలుస్తుంది. ఇక యశోద గ్రూప్స్ కి అలెగ్జాండ్రియాకు 5 ఎకరాలు అప్పగించారని కూడా ఆరోపణలు చేస్తుంది. ఇవి నిజం కాదా నిరూపించండి అంటూ కూడా మంత్రి కేటీఆర్ కి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి అనేది కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా కేసీఆర్ అలాగే కేటీఆర్ ఎన్ని వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా మరొక వార్త చూసి ఇక 9 ఏళ్లలో అసలు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎన్ని ఇచ్చినాం అంటూ ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి సర్కార్ని అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా అలాగే ఇంకా ప్రతి విషయం కూడా అందరూ కూడా మరి సర్కార్ని ఎప్పుడైతే చాలా వరకు నిలదీస్తూ ఉన్నారు, ఎలక్షన్ మూమెంట్స్ వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి, ఇప్పుడు చేస్తూ ఉన్నారు, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు సర్కార్ని. ఇంకా 9 ఏళ్ళు అవుతుంది పాలన కొనసాగించబట్టి, కానీ ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి సప్లాన్స్ నిధులు ఎన్ని ఇచ్చినావో అది లెక్క తెలియాలి అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక కేసీఆర్ దమ్ముంటే ఇవన్నిటికీ సమాధానం చెప్పాలి అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. సో అన్ని డీటెయిల్స్ కూడా మనం ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా 4th పేజీలో చూడొచ్చు అనేది మనకి వెలుగు దినపత్రికలో ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధాన వార్త అంటే నైరుతిలో సాధారణ వర్షపాతమే అనేది అయితే మనకి ఒకటి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇంకా చూసినట్లయితే ఇక చూస్తే ఎల్నిఓ ప్రభావం ఉన్నా కూడా సాధారణానికే ఛాన్స్ ఉంటుంది అనేది అయితే మనకు ఒకటి ఇచ్చారు. ఇంకా భిన్నంగా ఐఎండి కూడా కొన్ని అంచనాలు అయితే వేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. వాతావరణానికి నైరుతిలో ఉన్నటువంటి మార్పులకు సంబంధించి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఇక దీర్ఘకాలిక సగటులు 96% కురుస్తుందని కూడా వెల్లడి. నైరుతి సీజన్ పై ఐఎండి మొదటి దశ బులెటిన్ విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. జూలై నాటికి ఎల్ఎన్ఓ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్
క్లియర్ గా మెన్షన్ చేశారు. సో వాతావరణ నైరుతి సాధారణ ఋతుపవన వర్షపాతాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం లోపల పేజ్ లో సెకండ్ 12th పేజ్ లో చూడొచ్చు అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనుక 6 లక్షల కోట్ల కుట్ర ఉంది అంటూ కూడా ఛత్తీస్గఢ్ బయలుదిల్లా గానులు అదానికి అప్పగింత అంటూ కూడా చెప్తూ ఉన్నారు. దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి అప్పగించకుండా మరి ఎంతో దూరంలో ఉన్నటువంటి వాళ్ళకి అప్పగించడం వెనుక ఏంటి ఆంతర్యం అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో మరొక వార్త చూసి ఆరోపణలను నిరూపిస్తే కొలువు వదిలేస్తా అంటూ కూడా ఇక్కడ మనకు ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. ఇక బండితో గట్టు పంచాయతీ లేదు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇవ్వటం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఎవరు అంటే వరంగల్ సిపి రంగనాథ్ కొన్ని విషయాలను వెల్లడిస్తూ ఉన్నారు. మనకి బండి సంజయ్ చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ఒకవేళ మీరు చేసే ఆరోపణలన్నీ ఒకవేళ నిజమని నిరూపిస్తే కనుక నేను కొలువును వదిలేస్తాను అంటూ కూడా మరి వరంగల్ సిపి రంగనాథ్ కూడా చెప్పడం జరుగుతుంది. సో డీటెయిల్స్ మనం చూసుకుందాం. అలాగే ఇక ఛత్తీస్గఢ్ బయలుదేరిన గనులు అదానికి అప్పగింత అనే దానికి వచ్చినట్లయితే దగ్గరలోని బయ్యారం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాదని తన మిత్రుడికి కట్టబెట్టిన ప్రధాని మోదీ అనేది క్లియర్ గా మనకి మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే బయ్యారం కోసం మీరేం చేశారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో అదేం ఆసక్తి అంటూ కూడా ఇదేం ఆసక్తి మీకు అంటూ కూడా ఇక్కడ మరొక దగ్గర కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరుస్తామని తెరుస్తా అన్నారు, హామీ ఇచ్చారు, మరి అదేమైంది అంటూ కూడా మంత్రి కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. ఎక్కడ చూసినా కూడా అన్ని మూత పెట్టేయటం, అన్ని క్లోజ్ చేసేయటం ఇలాంటివే చేసుకుంటూ వచ్చారు తప్ప ఎక్కడ కూడా మీరు ఏది కూడా న్యాయం చేసిందే తెలియదు ప్రజలకు అంటూ కూడా ఇంకా నెక్స్ట్ మాత్రం మంత్రి కేటీఆర్ ఇక బీజేపీకి అనేక క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. త్వరలోనే అన్ని మీరు ఏవేవైతే క్లోజ్ చేశారో అవన్నీ కూడా ఓపెన్ చేస్తాము అనే విధంగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఇక 800 కోట్ల భూమి యశోదాకు కట్టబెట్టారు అంటూ కూడా ఇచ్చారు. 100 కోట్లకే కట్టబెట్టారు అంటూ కూడా ఇచ్చారు. 800 కోట్ల భూమిని యశోదాకు 100 కోట్లకి ఎలా కట్టబెడతారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అంటే ఇంత నష్టానికి మీరు ఎలా కట్టబెడతారు అంటే సీఎం కేసీఆర్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అనేది అయితే మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో ఇంకా మరొక వార్త మనం చూద్దాం. ఇక భూములు కొల్లగొట్టిన కల్వకుంట్ల మాఫియా దందా ఇదంతా కూడా అనేది మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. భూములు కొల్లగొట్టిన కల్వకుంట్ల మాఫియా అలాగే దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ అంటూ ఇచ్చారు. ఇక మరొక వార్త చూసినట్టయితే కుట్ర చేస్తున్న కేసీఆర్ అలాగే కేటీఆర్ అంటూ కూడా నిర్మాణం అడ్డుకోవడంలోనూ కూడా కుంభకోణం జరుగుతుంది. ఎకరాకు 5 లక్షల నుంచి 5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణానికి ఓకే చెప్తూ ఇంతటి దందా కొనసాగిస్తూ ఉన్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంది అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇంకొక వార్త మనం చూసినట్లయితే టీఎస్పీఎస్సీ ఉద్యోగులు గ్రూప్స్ ఎలా రాస్తారు అంటూ కూడా ఇచ్చారు. ఇక టీఎస్పీఎస్సీకి సంబంధించి మీరు అందులో ఉంటూనే మళ్ళీ మీరు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు, అసలు అందులోనే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ, మళ్ళీ మీరు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు అంటూ కూడా మరి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 14th పేజీలో అయితే చూడొచ్చు అనేది అయితే మనకు అర్థమవుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే బదిలీలను వీడని గ్రహణం అంటూ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇంకా అలాగే 2016లో సాధారణ బదిలీలు 2021లో సర్కార్, అలాగే ఆ తర్వాత మనం చూసినట్లయితే మళ్ళీ జరుగుతున్న సాధారణ బదిలీలు ఇంకా పంట రుణం కింద ఆసరా ఫ్రీజ్ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మన డీటెయిల్స్ చూసినట్లయితే కోహెడ ఎస్బీఐ సిబ్బంది నిర్వాహకం కూడా బయటపడుతూ ఉంది అంటూ కూడా పంట రుణాల కింద ఆసరా ఫ్రీజ్ చేస్తూ ఉన్నటువంటి కొన్ని విషయాలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం 3rd పేజీలో చూడొచ్చు అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక చిత్కారాల్లో నుంచి కొలువుల్లోకి వెళ్తూ ఉన్నారు అనేది కూడా మనకు ఒక వార్త అయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇవ్వటం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ అయితే 13th పేజీలో చూడొచ్చు అంటూ ఇచ్చారు. ఇక మనకి ప్రధానంగా అంటే మనకి ఇక్కడ ఒక స్మాల్ హెడ్లైన్ గా మాత్రమే ప్రస్తావించారు. అలాగే ఇక ఏపీ స్టూడెంట్స్ కూడా చలో తెలంగాణ అంటున్నారు అనేది మరొక వార్త అయితే మనకి సంచలనంగా ఉంచారు. ఇక అలాగే
హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఇక్కడ హైదరాబాద్ బాట పడుతున్న ఆంధ్ర విద్యార్థులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా చూసి అక్కడ ఏపీ ప్రజలు కూడా ఇక్కడ మరి అట్రాక్ట్ అవుతూ అందరూ కూడా ఏపీ నుంచి కూడా తెలంగాణకి రావడానికి ఇది చేస్తున్నారు అనేది అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది అనేది అయితే మనకి మెన్షన్ చేశారు. సో ఇంకా ఏపీలో ప్రభుత్వం అంతా కూడా మరి చిన్న భిన్నం అవుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. హైదరాబాద్ బాట పడుతున్న ఆంధ్ర విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అనేకమైనటువంటి పథకాలకు ఆకర్షితులయ్యే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఇదిగో కొత్త సచివాలయం అంటూ ఇక్కడ అంబేద్కర్ ఫోటోని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా 14న జరగబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మనకి ఇంకా అన్ని డీటెయిల్స్ ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే. సో అది కూడా మనం గమనించవచ్చు. సో ఇంకా మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక మనం చూద్దాం. ఇంకా నమస్తే దినపత్రిక చూసినట్లయితే నమస్తే తెలంగాణ దినపత్రిక మెగా దగా అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మెగా దగా అనేది క్వశ్చన్ చేస్తున్నారు. ఇక మోదాని మోసం అంటూ కూడా ఇచ్చారు. ఇక అంటే ప్రధాని మోదీ అన్ని కూడా అదానికే కట్టబెడుతూ మోసం చేస్తూ ఉన్నారు. ఉక్కు వెనుక తొక్కు కుట్రలు చేస్తూ ఉన్నారు ప్రధాని మోదీ అనేది కూడా మనకి ఇక్కడ మెయిన్గా ఇవ్వడం జరుగుతుంది. బట్టబయలు చేసిన కేటీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక అదానికి బయలుదిల్లా వెనుక ఎన్నో కుట్రలు దాగి ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మరొక వార్త చూస్తే ఇక్కడ 6 లక్షల కోట్లు విలువైనటువంటి ఖనిజం, అందుకోసమే మన బయ్యారానికి విశాఖ ఉక్కు కర్మాగారం పరిశ్రమ ఈ రెండింటిని కూడా ప్రధాని మోదీ టార్గెట్ గా చేశారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా అలాగే మనం చూసినట్లయితే ఇక గుజరాత్కు ఖనిజం కోసమే తెలుగు రాష్ట్రాల్లో జాతి సంపదను దోపిడీ చేస్తున్న ప్రధాని మోదీ అంటూ ఇచ్చారు. ఇక నష్టాలు జాతికి, నష్టాలేమో జాతికి ప్రజలకు, అలాగే లాభాలు మాత్రం దోస్తులకు అంటూ కూడా ప్రధాని మోదీ చేస్తున్నటువంటి ప్రతి మోసాన్ని కూడా మంత్రి కేటీఆర్ అయితే ఎండగడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క దగ్గర కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అనేది మనకి క్లియర్ గా ఇవ్వటం జరుగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని జాతి సంపద దోపిడీ చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఇచ్చారు. ఇక నా మాట తప్పైతే పరువు నష్టం దావా వేయండి అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. మీరేం చేశారో చెయ్యండి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గానే మెన్షన్ చేశారు. సో ఇక అన్ని విషయాలు కూడా మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో అయితే మెయిన్ అంటే మనకి మోదీ ఎంత మోసం చేస్తున్నారు అంటే ఉక్కు కర్మాగారానికి సంబంధించి కావచ్చు, అలాగే ఇలా ప్రతి విషయానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రతి విషయానికి సంబంధించి కూడా మంత్రి కేటీఆర్ ఏ విధంగా క్వశ్చన్ చేస్తున్నారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే దళిత వాడలో ప్రగతి వెలుగులు విరజిల్లుతున్నాయి. అంటే ప్రస్తుతం సర్కార్ నడిపించేది మాత్రం ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ పాలన కొనసాగిస్తున్నామన్నట్లుగా రాష్ట్ర సర్కార్ చెప్తున్నారు. రాష్ట్ర సర్కార్ మాత్రం అన్ని పార్టీలు ప్రతిపక్షాలు మాత్రం నిలదీస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా మెగా దగా అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకి కేంద్ర ప్రభుత్వం మంగళం పాడుతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రధాని మోదీ చెప్పి 4 రోజులైనా కూడా గడవక ముందే ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారా అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే సీఎం మిత్ర మార్గదర్శకాలకు అలాగే కేఎంసీసీ అనుగుణంగా లేదు అంటూ కూడా కొంత సాకులు చెప్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కేంద్ర టెక్స్టైల్ శాఖ కార్యదర్శి కొత్త రాగం పాడుతూ ఉన్నారు. ఎప్పటికీ రాని ఉత్తర్వులు అనేది కూడా మనకి మెగా దగా చేస్తున్నారు అనే దానికి సంబంధించి మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు మనకి. అలాగే ఇంకా 2021 రాష్ట్ర సమితి ఏ విధంగా ఉంది, 2023లో కేంద్ర ప్రకటన ఎలా ఉంది అనే దానికి సంబంధించి కూడా మనకి మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. అవన్నీ కూడా మనం పేపర్ 5లో చూడొచ్చు అనేది అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా అలాగే మరొక వార్త చూసినట్లయితే 10th పేపర్లో కూడా కుట్ర నిజం ఉంది అనేది కూడా ఆల్రెడీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన కొనసాగుతున్న నేపథ్యంలోని మళ్ళీ 10th పేపర్ లీకేజ్ పై కూడా ఒక కుట్ర కొనసాగుతుంది అనేది అయితే మనకి నమస్తే తెలంగాణ పేపర్లు ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూడొచ్చు. ఆధారాలు ఫోన్ కాల్ డేటా అన్నీ కూడా ఉన్నాయి. 10th పేపర్ ఎలా లీకేజ్ చేశారు, ఎవరు లీక్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎలా షేర్ చేశారు, ఎందుకు షేర్ చేశారు, అన్నీ కూడా ఆధారాలతో సహా ఫోన్ కాల్స్తో సహా అన్నీ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక బండి మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో ముద్దాయే అంటూ కూడా చెప్తున్నారు. కానీ బండి సంజయ్ మాత్రం అది పేపర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అది క్వశ్చన్ పేపర్ బయటికి ఫ్రెండ్స్ ద్వారా షేర్ చేసుకున్నారు పిల్లలు అనేది అయితే చెప్తున్నటువంటి విషయం. ఇంకా ఆ విధంగా చేయడంలో తప్పేముంది అన్నట్లుగా కూడా కొంత క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇంకా దానికి సంబంధించి
మరిన్ని డీటెయిల్స్ కూడా ఇంకా మనం సెకండ్ పేజీలో చూడొచ్చు, 12th పేజీలో కూడా చూడొచ్చు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక తప్పు చేసిన అక్రమ ఆస్తులున్న రాజీనామాకు నేను రెడీ అంటూ కూడా ఇక్కడ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఒకవేళ బండి సంజయ్ కూడా అదే చెప్తున్నారు, నేను చేసింది తప్పు అని తెలిసే ఏ శిక్ష విధించినా నేను రెడీగా ఉన్నాను అంటూ కూడా చెప్తున్నారు. అలాగే టీఎస్పీఎస్సీ కేసులోకి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చారు అనేది అయితే మనకు ఒక వార్త సంచలనంగా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా 13th పేజీలో మనం చూడొచ్చు. అలాగే కస్టోడియన్ శంకరలక్ష్మి అసిస్టెంట్ అలాగే సెక్రటరీ సత్యనారాయణకు కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళిద్దరిని కూడా త్వరలోనే విచారణ జరిపించనున్నారు వాళ్ళని కూడా అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయంలో 18 మంది నిందితులుగా ఉండగా 17 మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక అతిపెద్ద రైస్ మిల్ మనదే అంటూ కూడా మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. నల్లగొండలో ఏర్పాటు అలాగే గంటకు 32 టన్నుల మిల్లింగ్ సామర్థ్యం దీంట్లో కొనసాగుతుంది అనేది అయితే మనకి క్లియర్ గా ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ 3rd పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే అందులో అతిపెద్ద రైస్ మిల్ గా ఉండబోతుంది మన రాష్ట్రంలో అనేది అయితే ఇచ్చారు. నల్గొండలో ఇది ఏర్పాటు చేస్తున్నారు. సగటున చూసుకున్నట్లయితే 32 టన్నులు కూడా మిల్లింగ్ చేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా దీని యొక్క సామర్థ్యానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఉపాధికి వడదెబ్బ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇంకా మండు టెండలో చూసుకున్నట్లయితే నీడ వసతికి మోదీ సర్కారు నిధులు కట్ చేస్తూ ఉన్నారు. నిర్మల్ జిల్లాలో కూలీ మృతి చెందినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఇంకా తెలుస్తుంది. సో అలాగే ఎండలకు జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేస్తూ ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో ఒకే రోజు 3 ఈ వడగాల్పులకి మృత్యువాత పడ్డట్లుగా తెలుస్తుంది. సో అలాగే ఇక ఉపాధి కూలీలను కూడా శాపంగా మారినటువంటి కేంద్ర విధానాలు అంటూ కూడా జరిగింది. ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కేంద్రం చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాల వల్ల కొన్ని కారణాల వల్ల వాళ్ళకి కూడా ఒక శాపంగా మారింది రోజువారీ కూలీ పని చేసుకునే వాళ్ళకి కూడా అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 2nd or 8th పేజీలో చూసుకోవచ్చు అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక మరొక వార్త మనం చూసినట్లయితే గోమూత్రం తాగొద్దు అనేది మనకు ఒక వార్త అయితే నమస్తే తెలంగాణ పేపర్లో ఇచ్చారు. అందులో 14 హానికర బ్యాక్టీరియాలు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఆల్రెడీ ఈ మధ్య కాలంలో చాలా మంది గోమూత్రం ఆరోగ్యానికి చాలా మంచిది, కొన్ని రకాల వ్యాధులకి కానీ కొన్ని రకాలైనటువంటి శరీర భాగాలకు సంబంధించి శరీర అవయవాలకి సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొంతమంది ఈ మధ్య కాలంలో గోమూత్రం చాలా మంచిది, దానివల్ల ఇది తగ్గుతుంది, దానివల్ల కొన్ని వ్యాధులు నయమవుతాయి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించి అలా తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా దానివల్ల కూడా ఎన్నో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఒక 14 రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే డాక్టర్ల సలహాలు తీసుకోండి తప్ప ఇలాంటి గోమూత్రం తాగడం వల్ల తగ్గుతుంది అనే అపోహలు విడిచిపెట్టి ఖచ్చితంగా డాక్టర్స్ని సంప్రదించండి. ఈ యొక్క 14 రకాలైనటువంటి హానికర వ్యాధులకు దూరంగా ఉండొచ్చు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా ఇంకా మనం చూడొచ్చు. ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే సాయంత్రం క్లాసులు వద్దు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా ఏం క్లాసులు అనేది మనం చూస్తే ప్రైవేట్ కాలేజీలో ఇకపై స్టడీ అవర్స్ 2 గంటలు ఉంటుంది, కానీ ఇక నుంచి ఈవినింగ్ వరకు మాత్రం కంటిన్యూ చేయొద్దు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలోనే స్టడీ అవర్స్ పేరుతోటి విద్యార్థులను స్టూడెంట్స్ అందరినీ కూడా ఎక్కువ అవర్స్ కాలేజెస్లో ఉంచొద్దు, వాళ్ళు కూడా ఎండ తీవ్రతకి చాలా నీరసించిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా సాయంత్రాలు ఒక 2 అవర్స్ మాత్రమే, అంటే మార్నింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 2 అవర్స్ మాత్రమే ఉంచితే సరిపోతుంది అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్టయితే ఇక దానికి సంబంధించి 8 గంటలు నిద్ర తప్పనిసరి స్టూడెంట్స్ అందరికీ, రెసిడెన్షియల్ కళాశాలల్లో అలాగే హాస్టల్స్లో కూడా అంటూ అందరికీ కూడా కనీసం విద్యార్థులు ఎవరికైనా సరే ఒక 8 గంటల వరకు కూడా నిద్ర అనేది చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ అవర్స్ కూడా 2 అవర్స్ మాత్రమే ఉంటే సరిపోతుంది వాళ్ళకి స్టడీ అవర్స్ అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఇటు విద్యార్థులకు సంబంధించి అన్ని కూడా మనకి ఈరోజు ప్రతి పేపర్లో కూడా బదిలీలను వీడని గ్రహణం అనేది ఒకటి కనిపిస్తుంది. ఇంకా కరోనా
రుణపై ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది ఒకటి కనిపిస్తుంది. ఇంకా ఆరోగ్యానికి సంబంధించి గోమూత్రాలు ఇలాంటివి కూడా యూజ్ చేయొద్దు అనేది, ఇంకా ప్రతి ఒక్కటి కూడా, ఇంకా పంట రుణాలు, హాస్టల్ ఫీజులు ఇలా అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి క్లియర్గా ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా మెన్షన్ చేశారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.